ఈమెకు అవసరం ఉంది, వానికి దీంతో అవసరం ఉంది, ఇద్దరు అవసరాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లయితే బయటకోవాలని ఒకటి వేసుకురు అంతే. అఘాయిత్యం అంటే ఇక దాని పేరు మారిపోతుంది. అసలు నిజంగా చెప్పాలంటే పవిత్రమైన పేరు. ఇట్లాంటి దాంట్లో పెట్టినా కానీ దళిద్రం. అఘాయిత్యం ఏ నుంచి చేసిండు వాడు? అఘాయిత్యం చేస్తే మళ్ళీ తెల్లారు ఏం బీకింది? పిఎస్కోవచ్చు కదా, కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇంట్లో అమ్మ నాన్నకన్నా చెప్పాలి కదా, మొగనికన్నా చెప్పాలి కదా. మరి 5 అబార్షన్లు అయినాయి. ఒక్కసారి పోయితేనే వాడు ఒక్కసారి పోతేనే 5 అబార్షన్లు అవుతాయా? దానికి ఇష్టం ఉంది, వానికి ఇష్టం ఉంది, దాని అవసరం అయిపోయింది, వీని అవసరం అయిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు బయటికి? డబ్బుల కోసమేనా? ఇప్పుడు అన్ని 5 అబార్షన్లు చేపించినట్టు మరి డబ్బులు లేకపోతే ఎట్లా బతకాలి? ఇంకొన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి? మేకప్లకు నువ్వు ఇస్తావా? ఇయ్యలేవుగా. మేకప్లు కావాలి, ఫేషియల్ కావాలి, మంచి చీరలు కావాలి, అవన్నీ ఒకటి ఇవ్వాలి, వాడే ఇవ్వాలి. దీంట్లో ఇంకొన్ని పట్టుకుంటావు అంతే. ఈ మధ్య జనసేన పార్టీకి సంబంధించి ఒక 2-3 బయటకు వచ్చాయి, ఇలా అమ్మాయిలు ఏడిపిస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు. అంటే వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ విధంగా చేయించుంటారా? వేరే వాళ్ళకి ఏం బాధమ్మా. వేరే వాడు ఎందుకు చేపిస్తాడు? ఏం అవసరానికి చేపిస్తాడు? చేపించాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు ఎవ్వరు లేడు ఇక్కడ. ఎమ్మెల్యేలు, ఎంపీలు సంకలనాకానికి ఎందుకు అవుతుంది తెలుసా? ఈ లంజ కొడుకులు ఇట్లా ఆడలను వేసుకొని తిరిగానికన్నా అవుతుంది. ఆడలను ఇట్లా వేసుకొని తిరిగి ఓడో ఎందుకు చేపిస్తాడు? అది తప్పు. ఇప్పుడు పార్టీలో ఎవడని తప్పు చేసినట్టు ఇంకోడో చేయించినట్టు తప్పదు. ఇంకోటి ఎవ్వరు చేయించాడు. వీనికి కామెం ఎక్కువ, ఇంటి పలుపు ఎక్కువ అయ్యి తినేది అరగక ప్రజల సొమ్ము మొత్తం దోసుకొని తిని ఏం చేయాలంటే లంజలకు పెట్టాలని గిట్ల పెట్టుకుంటారు, గిట్ల బయటకు వస్తారు. వేరే పార్టీ అని అనాల్సిన అవసరమే లేదు. వేరే పార్టీ అసలు చేయించాడు. ఎందుకు చేపిస్తాడు? వానికి ఏం అవసరం అని చెప్పి పెరుగుతుంది కదా. నెగిటివ్ అనేది వాడు ఇంకో దాంట్లో తప్పు చూపిస్తాడు. రోడ్లు వేయలేదా అలా చూపిస్తాడు, పింఛన్ ఇవ్వలేదా అలా చూపిస్తాడు, వికలాంగులకు ఏమైనా సాయం చేయలేదా అలా చూపిస్తాడు వాడు. వీళ్ళిద్దరు పిల్లమ్మోడు వండుకునేది, వాళ్ళందరూ ఉంచుకుంది, ఇవన్నీ ఇంకో దాన్ని తోలిచ్చి నువ్వు అరలకు అని కావాలంటాడు. బయట వాచ్మెన్లకు పార్టీలకు ఏం సంబంధం ఉంటుంది? వాడేం చెయ్యడు. వీళ్ళు కుదబాల్సి వీళ్ళు చేసుకుంటారు అంతే. ఎవడేం చెయ్యడు, ఎవడేం చేయించాడు. ఎవరికి ఏం అవసరం లేదు. ఎవరికి ఏం అవసరం ఉంది చేయించడానికి? ఎవడైతే ఏం చేయించాడు. వీళ్ళు కావాలని చేసుకుంటారు. ఇప్పుడు మరి ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు మరి జనసేన పార్టీ నుంచి. సస్పెండ్ చేయడం వల్ల ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సీట్ కూడా పోయినట్టే కదా. పోతుంది మరి. ఇప్పుడు ఆయన వల్ల పార్టీకి అయితే చెడ్డ పేరు వచ్చింది. ఇద్దరు చేసినా తప్పే, ఒకరు చేసినా తప్పే. దానివల్ల పార్టీ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది, తీసేసింది. దాంట్లో తప్పేం లేదు. నువ్వు కరెక్ట్ ఉంటే ఆయనైతే చేయకపోగా, నువ్వు రోజు దాన్ని వేసుకొని తిరుగుతా, ప్రజలకు నేను సాయం చేయకుండా తిరుగుతా అంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? అందుకే బీక్ పడేసి.